हेलो दोस्तों, आप देख रहे हैं एनके टीवी और मैं हूं आपकी मेजबान नेहा खान। खबरों की दुनिया से ताज़ा तरीन, तेज तरीन और सबसे बड़ी अपडेट्स के साथ हम हाजिर हैं। तेलंगाना स्टेट फॉर्मेशन डे के मौके पर तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने स्टेट के फ्यूचर पर अपना विजन पेश किया और कहा कि तेलंगाना को ग्लोबल गेटवे के तौर पर डेवलप करना हुकूमत का बुनियादी मकसद। सीएम ने कहा कि अवाम ने जो जिम्मेदारी दी है उसे इख्तियार नहीं बल्कि खिदमत समझकर निभाया जा रहा। उनके मुताबिक हुकूमत हर लम्हा तेलंगाना के लोगों की भलाई को मद्देनजर रखकर फैसले ले रही। रेवंत रेड्डी ने मशहूर शायर कालूजी के अल्फाज पुट्टुका निधि चावू निधि बतुकंटा देसा निधि का हवाला देते हुए कहा कि यही सोच हुकूमत के काम करने का असल जज्बा है। सीएम ने बेरोजगार नौजवानों के लिए भी बड़ी खुशखबरी देते हुए ऐलान किया कि इसी महीने टीजीपीएससी के जरिए इंजीनियरिंग, पीसीबी, फॉरेस्ट डिपार्टमेंट, टाउन प्लानिंग और एजुकेशन डिपार्टमेंट में मजीद जॉब नोटिफिकेशंस जारी किए जाएंगे। कवि कालोजी माटले స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. చెప్పదలుచుకున్న మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి